రాజకీయ చదరంగంలో ఎత్తులు పై ఎత్తులే ఉంటాయి. ప్రత్యేకించి రాజకీయాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిణామం ఏంటయ్యా అంటే నరేంద్ర మోడీని దెబ్బతీయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొన్ని వీడియోలు క్రియేట్ చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ విపక్షాలు కలిపి. ఎట్లాగా వీళ్ళు డైరెక్ట్గా ఇస్తున్న ఉపన్యాసం ఏంటి, ముస్లిం రిజర్వేషన్స్ ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రయోగశాలగా మార్చారు, తద్వారా ముస్లిం రిజర్వేషన్స్ అనేది పెట్టారు, ఆ ముస్లిం రిజర్వేషన్స్ తీసేస్తామని ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ దఫా వచ్చినటువంటి సందర్భంలో ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్స్ 4% బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని ప్రకటించారు. దాంట్లో ఆ ముక్క కట్ చేసేసి బీసీ ఎస్సీ ఎస్టీ అనే పదం ముందుకు తెచ్చి వాళ్ళు అన్నది ఏంటి, బీసీ ఎస్సీ ఎస్టీలకి ఉన్నటువంటి రిజర్వేషన్ని తీసేసి ఇక్కడ ముస్లింలకు రిజర్వేషన్ కల్పించారు అని చెప్పారు. దాన్ని రద్దు చేస్తామన్నారు. ఇందులో ఈ బీసీ ఎస్సీ ఎస్టీ అన్నవరకే ఉంచి మిగతా ముక్కంతా కట్ చేసి మళ్ళీ చివరిలో రద్దు చేస్తామన్నాడు. అంటే ముస్లిం రిజర్వేషన్లు అనే పదం వరకు తీసేసి రద్దు చేస్తామన్నది యాడ్ చేశారు. అది వాస్తవంగా అదేమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఎడిటింగ్లో ఉన్నటువంటి టాక్టిక్స్ అన్నమాట. అది చేశారు. దాని మీదన ఇప్పుడు ఏది వీళ్ళు కోరుకున్నది ఏంటి, దాంతో డిఫెన్స్లో పడిపోయింది. ఇప్పుడు మోడీ కానీ అమిత్ షా కానీ మేము రిజర్వేషన్లు రద్దు చేస్తామంటలేదు, మేము రిజర్వేషన్లు రద్దు చేస్తామంటలేదు అని చెప్తున్నారు. అంతేగాని మేము ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నాం, అవి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తాం అన్నటువంటి పాయింట్ని వీళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలని రెచ్చగొట్టి ముస్లింకి సంబంధించి వ్యతిరేకంగా తయారు చేయాలనుకుంటే టోటల్గా ఎస్సీ ఎస్టీలకి బీసీ ఎస్సీ ఎస్టీలకి వ్యతిరేకంగా తయారు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక జూదం ఆడితే అందులోకి ట్రాప్లోకి వెళ్ళారా ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు చూస్తుంటే అమిత్ షా అదే అనిపిస్తోంది.